వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా. మహారాష్ట్రలోని విలీనం కానున్న తెలంగాణలోని 14 గ్రామాలు. విజయవాడలో కారు బీభత్సం, విద్యార్థినులకు గాయాలు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్. లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ. ఇక వివరాల్లోకి వెళ్తే, కర్నూలు జిల్లా అదోని మండలం పరిధిలో పెద్దతుమ్మలం గ్రామం నందు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘమూలి చైర్మన్గా పదవికి ముచ్చటగా మూడోసారి ఏకగ్రీవంగా ఎన్నికైన అన్వర్ బాషాకు అభినందనలు తెలిపిన గ్రామ ప్రజలు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కె ఉమాపతి నాయుడు మాట్లాడారు. సిబ్బందికి, గ్రామ నాయకులకు, కూటమి నాయకులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదములు. పూజ్యులు పెద్దలు మీనాక్షి నాయుడు సార్ గారు మనకు ఈ అవకాశం కల్పించినందుకు ఉమాపతి సార్ గారికి, లీడర్లందరికీ, నాయకులకి తప్పకుండా ఈ సొసైటీ అభివృద్ధికి మా డైరెక్టర్తో సహా కృషి చేస్తానని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. తక్కువ వడ్డీకి రుణాలు ఇచ్చి అన్ని రకాలుగా మన సొసైటీని ముందుంజలా నడుతామని చెప్పి నమస్కారం తెలియజేస్తాను. అన్వర్ బాషా. చంద్రబాబు నాయుడు గారు పదవులు కేటాయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా 3 సొసైటీల ప్రమాణ స్వీకారంలో పాల్గొనడం జరిగింది. ఆఖరిది 3వది ఇక్కడ పెత్తంలో పాల్గొనడం జరిగింది. మా సొసైటీ చైర్మన్లకు కానీ, డైరెక్టర్లు కానీ తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, మరియు మా ప్రియతమ నేత నియోజకవర్గ ఇన్ఛార్జ్ వర్లైన మాజీ ఎమ్మెల్యే గారు మీనాక్షి నాయుడు గారి ఆదేశాలు, మరియు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు పార్థసారథి గారి ఆదేశాలు ఏమంటే, సొసైటీ చైర్మన్లకి, డైరెక్టర్లకి వాళ్ళ మాటగా నన్ను చెప్పడం జరిగింది. అయ్యా, మీకు ప్రభుత్వమే రేపు పొద్దున్న దేశానికి కానీ, మన పార్టీకి కానీ, ఇంకోటానికి కానీ వెన్నమ్ముకున్నట్లు వాళ్ళు, వాళ్ళతో స్నేహంగా ఉండి వాళ్ళకి కావలసిన మీ సొసైటీ పరిధిలో ఏ విషయాలున్నా, సొసైటీ పరిధిలో ఏమున్నా వాటి ప్రజలు చేర్చే ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. అదే సందేశము వీళ్ళకి చెప్తున్నాం, మీడియా సంస్థల్లో చెప్తున్నాం, నియోజకవర్గంలో ప్రజలకు తెలియజేస్తున్నాం. సొసైటీ చైర్మన్లుగా కొంత బాధ్యత వ్యక్తులను కేటాయించడం జరిగింది. వారు అంత ఇంత ఉన్నతంగా చదివిన వ్యక్తులు. మీ సమస్యలు ఏమైనా ఉంటే 3 సొసైటీల్లో మీ సమస్యలు ఏమైనా ఉంటే చైర్మన్ గారు మీకు అందుబాటులో ఉంటారు. సొసైటీలో మీ సమస్యలు వారికి చేతనంత వరకు పరిష్కరిస్తారు. దయచేసి మీకు మీ సొసైటీకి సంబంధించిన, రైతులకు సంబంధించిన సమస్యలు, ఈ సొసైటీలో ఏమైనా ఉన్న సమస్యల్ని వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి, అక్కడ డైరెక్టర్లు ఉంటారు, చైర్మన్ ఉంటారు, వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మీ పనులు చేయించుకొని మీరు సంతోషంగా ఉండి మా ప్రభుత్వాన్ని మద్దతు పలకమని చెప్పి తెలియజేస్తూ, సొసైటీ చైర్మన్లకు కానీ, మీడియా సోదరులకు కానీ, మరియు ఇక్కడ వచ్చిన ఇతర అధికారులకు కానీ మా ముఖ్య విన్నపం ఏమంటే, మీరు మీడియా సోదరులు ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తెలియజేయాలి. ఇక్కడ సొసైటీ చైర్మన్ ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు, మీనాక్షి నాయుడు, పార్థసారథి గారు. మీ సమస్యలు ఏమైనా ఉంటే సొసైటీలో పోయి, సొసైటీలో శక్తి కొద్దీ ఆ సొసైటీ ఏ వనరులు ఉండో ఆ వనరులు మీరు పోయి సమకూర్చుకోండి, వాళ్ళతో అడిగి చేయించుకోండి అని చెప్పేసి అని మీ మీడియా ముఖంగా మీరు కానీ ప్రజలకు తెలియజేస్తే బాగుంటుంది. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం కొడంగల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నమూనా.
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ నిర్వహించడం, రాష్ట్రంలో గురుకులాల విద్యార్థుల ఆత్మహత్యలు, ప్రభుత్వ హత్యలు, ఫీజు రియంబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్ ప్రభుత్వ శిక్ష కాదు, విద్యార్థుల హక్కు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లింపులో కొత్త నిబంధన పేరుతో పాలిటెక్నిక్ విద్యార్థులను విద్యకు దూరం చేసే కుట్ర పన్నుతున్నది. ఈ ప్రభుత్వం కేయూ భూముల జోలికొస్తే ఊరుకునే ప్రసక్తే లేదు. కాళోజీ నారాయణ హెల్త్ యూనివర్సిటీని వెంటనే ప్రక్షాళన చేయాలని అన్నారు. మీడియా సోదరులకు నమస్కారం. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ హన్మకొండ జిల్లా శాఖ ఆధ్వర్యంలో వరంగల్ ప్రెస్ క్లబ్లో విద్యారంగ సమస్యల మీద ప్రెస్ మీట్ నిర్వహించడం జరుగుతున్నది. 2023 సంవత్సరంలో ఎన్నికల ప్రచారంలో ఆ రోజు పిసిసి చీఫ్ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు తెలంగాణలో మేము అధికారంలోకి వస్తే తెలంగాణ విద్యారంగంలో సమూల మార్పులు తీసుకొస్తాం, యూనివర్సిటీలను, సంక్షేమ హాస్టళ్లను, తర్వాత ఇంజనీరింగ్ విద్యను, తర్వాత మెడికల్ విద్యను సమూలమైన మార్పులు తీసుకొచ్చి పేద విద్యార్థులకు అందుబాటులో ఉండే విధంగా పాఠశాల విద్య నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ స్థాయి వరకు అందరికీ అనువైన విధంగా విద్యను అందిస్తామని చెప్పేసి పేద బడుగు బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా విద్యను అందే విధంగా చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారంటీలతో అరచేతిలో వైకుంఠం చూపెట్టి ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 18 నెలలు కావస్తున్నప్పటికీ కూడా విద్యారంగం మీద చవిచల్లి ప్రేమ చూపెడుతున్నది. పూర్తిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది. పేద బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకోవాలని చెప్పేసి ఇంజనీరింగ్ విద్య, ఫార్మసీ విద్య, MBA, MCA, తర్వాత మిగతా ప్రొఫెషనల్ కోర్సులు చదవాలని చెప్పేసి ఏదైతే అంతకుముందున్నటువంటి ప్రభుత్వాలు ఫీ రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు తీసుకొచ్చిందో, గత ప్రభుత్వం ఫీ రింబర్స్మెంట్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయకుండా పేద విద్యార్థులకు విద్యను దూరం చేస్తుందని చెప్పేసి చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నేడు ముఖ్యమంత్రి అయిన తర్వాత సంవత్సరంగా కాలం గడుస్తున్నప్పటికీ కూడా 8,500 కోట్ల రూపాయల ఫీ రింబర్స్మెంట్ బకాయి ఉన్నప్పటికీ వాటిని రిలీజ్ చేయకుండా పేద విద్యార్థులు విద్యకు దూరం చేసేటువంటి కుట్ర పన్నుతున్నాడు. అంటే పేద విద్యార్థులు ఈ రాష్ట్రంలో చదువుకోవద్దని చెప్పేసి కుట్ర పన్నుతుందని చెప్పేసి ఏబీపీ భావిస్తూ ఉన్నది. ఎందుకు విద్యార్థులకు సంబంధించిన ఫీ రింబర్స్మెంట్ స్కాలర్షిప్లను రిలీజ్ చేయవు? విద్యార్థులు వాళ్ళ చదువు ముగించుకున్న తర్వాత స్కాలర్షిప్లు, ఫీ రింబర్స్మెంట్ రిలీజ్ కాక సర్టిఫికేట్ తీసుకునే స్థితిలో ఉన్నారు. మనం చూసిన గతంలో 6 నెలల క్రితం. గౌరవ పాత్రికేయ పెద్దలందరికీ నమస్కారం. నూతనంగా ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో గత ప్రభుత్వం ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పట్ల, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలు, SC, ST, BC మైనారిటీ బిడ్డలు చదువుకునేటువంటి ప్రభుత్వ గురుకులాలను గత ప్రభుత్వం ఏవైతే నిర్లక్ష్యం చేసిందో ఆ నిర్లక్ష్యం ఈ ప్రభుత్వము నిర్లక్ష్యం చేయదని భావిస్తే ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో గత 20 నెలల నుండి సుమారుగా గురుకులాల్లో 93 మంది విద్యార్థులు బలయ్యారు. మరి నిజంగా రేవంత్ రెడ్డిని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ద్వారా ప్రశ్నిస్తున్నాం, మీ బలిదేవత సోనియా గాంధీ ఏమన్నా మా బడుగు బలహీన వర్గాల బిడ్డలను బలి కోరుకున్నదా? గురుకులాల్లో చదువుకునేటువంటి విద్యార్థులను ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే భట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో చెప్పిందో గురుకులాలకు సొంత భవనాలు లేవని చెప్పిండు అసెంబ్లీలో, మరి ఈ రోజు వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి గురుకులాలకు ఎందుకు సొంత భవనాలు నిర్మిస్తలేరు? ఇలా అద్దె భవనాల కారణంగా, అద్దె చెల్లించలేని కారణంగా ఈరోజు ఓనర్లు, యజమానులు పోయి ఆ గురుకులాలకు తాళాలు వేస్తుంటే ప్రభుత్వానికి సిగ్గు అనిపిస్తలేదా అని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తున్నది. ఈరోజు నిజంగా హాస్టల్స్లలో ఫుడ్ ఏజెన్సీలు అక్రమంగా, అన్యాయంగా విద్యార్థులకు పెట్టాల్సినటువంటి నాణ్యమైనటువంటి ఆహారం అందించకపోతే ఈరోజు అనేక మంది బిడ్డలు ఫుడ్ పాయిజన్ అయ్యి గురుకులాల్లో, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి హత్యకు గురవుతుంటే ఈ ప్రభుత్వం విద్యాశాఖను తన దగ్గర ఉంచుకున్నటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు సమీక్ష నిర్వహిస్తలేడు? అంటే పేద పిల్లలు చదువుకునేటువంటి పాఠశాలల పట్ల ఎందుకు అంత చిన్న చూపు అని మీరేమైనా కార్పొరేట్ విద్యా వ్యవస్థను దాసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తర్వాత ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా ఏదైతే గత నెలలో ఏదైతే రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ ద్వారా
లేదా మిగతా కారణాల వల్ల విద్యార్థులు ఆత్మహత్య పాల్పడుతుంటే కనీసం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు కావచ్చు. చింతల మానపల్లి మండలంలోని కజ్జెల్లిగూడెం రహదారిని ఆర్ఎండ్బి అధికారులతో పరిశీలించిన సిర్పూర్ శాసనసభ్యులు డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. చింతల మానపల్లి మండలంలోని ప్రధాన రహదారి కర్జల్లి నుంచి గూడెం వరకు ఉన్న 17 కిలోమీటర్ల రహదారిని ఆర్ఎండ్బి అధికారులు డి గారు లక్ష్మీనారాయణ గారు ఈ ప్రాంతాన్ని పరిశీలించడం జరిగింది. ఇటీవలే టెండర్లు ప్రక్రియ కూడా ముగిసింది. 1.5 కోట్లతోటి ఈ రహదారి మరమ్మత్తు కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. మహారాష్ట్రకు అనుసంధానం ఏర్పడడంతో హెవీ వెహికల్స్ 50-60 టన్నుల బండ్లు కూడా ఈ ప్రాంతం మీద నుంచి పోవడంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉన్నది. దాన్ని కూడా ఎట్లా కట్టడి చేయాలని ఆర్టీ అధికారులతో మాట్లాడతాం. త్వరలోనే ఈ రహదారి మరమ్మతులతో పాటు పూర్తి స్థాయి డాంబర్ రోడ్ నిర్మాణం కోసం కూడా కృషి చేస్తాం. ఇది ఒక్కటే కాకుండా మండలంలో చాలా సమస్యలు ఉన్నాయి. కొన్ని ఫారెస్ట్ పర్మిషన్లతోటి రోడ్లు ఆగిపోయి ఉన్నాయి. ఇప్పటికే మన పంచాయతీరాజ్ రోడ్లకు టెండర్లు నిర్వహించడం జరిగింది. కర్జల్లి నుంచి గంగాపూర్ వరకు, తర్వాత గిరిలేటి నుంచి రవీంద్రనగర్ వరకు, తదితర మళ్ళీ కౌటాల నుంచి తుమ్మిడిహెట్టి వరకు ఇవన్నీ టెండర్ల ప్రక్రియ ముగిసింది. కొంత వాతావరణం అనుకూలించగానే పూర్తి స్థాయిలో పనులు కూడా మొదలు పెడతాం. రైతులకు మద్దతుగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రైతులతో కలిసి పాదయాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా దయాకర్ రావు మాట్లాడారు. కష్టాలు బాగున్నాయి సార్. మాకు కష్టాలు లేకుండా మీరు వేరు మాకు కష్టాలు అయిపోయింది. నీళ్ళు వస్తుండే సార్. అప్పుడు నీరు పెట్టారు నిన్నే. అప్పుడైతే వాళ్ళకు 4-5 రోజులు టైం ఇస్తాను. ఇవ్వకపోతే రేవంత్ రెడ్డి గారు ఇంటి ముందర 4 రోజులు చూస్తా. 4 రోజులలో నీళ్ళు రాకపోతే రేవంత్ రెడ్డి ఇంటి ముందరే చేస్తాం. చేద్దాం సార్. జై తెలంగాణ. మాదాపూర్లో అయితే 500 ఎకరాలు వెళ్ళిపోయింది. మాదాపూర్లో మొత్తం పలిగిపోయింది. ఒక వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టకపోతే ఘోరమైన పరిస్థితి ఉన్నది. మాదాపూర్ తండాలన్నీ ఘోరమైన పరిస్థితి ఉన్నది. చాలా మంది కాంగ్రెస్ వాళ్ళే, నా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కలిసింది. ఇప్పుడు రామచంద్రపురం పైన కాంగ్రెస్ పక్కా కాంగ్రెస్ అన్న 30 ఏళ్ళు పొరపాటు చేసిన సార్. మీరంటే అభిమానం ద్రోహం చేసిన సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని. ఒక శాతాపురం సర్పంచ్ వాళ్ళ తల్లి కూడా కలిసింది, వచ్చి ఏడుతాను సార్ నీళ్లు లేక ఇబ్బంది పడతాను అంటే. కాంగ్రెస్ వాళ్ళే అడ్డం తిరిగి వాళ్ళ బాధలు చెప్తారు. దయచేసి నేను ఒక్కటే అంటున్నా కానీ నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను. ఇప్పుడు సుమారు 10 కిలోమీటర్ల 8-9 కిలోమీటర్లు అయింది, 10 దాటింది. ఇంకొక 3 కిలోమీటర్లు ఉంటుంది మనం వీరెంటి వరకు. అక్కడ వీరెంటర్లు కూడా భోజనాలు ఏర్పాటు చేశారట. నేను ఒక్కటే రైతు సోదరులందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది మన రాజకీయం కోసం కాదు, రైతుల కోసం. దయచేసి ఇదో డ్రామా కాదు. మనం ఓపిక పడతాను. వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టకపోతే మొత్తం రైతులు అల్లకొల్ల పరిస్థితి ఉన్నారు. ఏమన్నా చేసి వారం రోజులలో నీళ్లు వదిలిపెట్టి ఏర్పాటు చేయాలి. నేను రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డికి చెప్తున్నా, దయచేసి 6 ఏడేళ్ల బట్టి సస్యశ్యామలు ఉన్నది పాలకుర్తి నియోజకవర్గం. ఆడ కాళేశ్వరం ద్వారా ఎస్ఆర్ఎస్పి మొత్తం ఎండిపోయింది. ఆడ సుక్క ఇయ్యలే. రాయపర్తి, తొర్రూరు, పెద్దగంగ, కొడకల్ల మొత్తం ఎడారైపోతారు. ఈడ దేవరుపుల, పాలకుర్తి, కొడకల్ల ఇది ఎడారైతారు. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా రేవంత్ రెడ్డి గారికి, నువ్వు ఎట్టైనా దొంగ నాకు తెలుసు. మాయల మాట పక్కిరి మంది, నీ అంత బోగర్ మాటలు ఎవరికి దేశం మీద ఎవరికి రావు. నాకు ఇరికే నువ్వు ఎవరో నాకు తెలుసు. నా మీద తిరిగినావు, అబద్ధాలు ఆడతావు, మోసం చేస్తావు. దయంగా నువ్వు కూడా వాస్తవే. నేను 7 సార్లు గెలిచినా ఇట్లున్నా. ఆయన 3 సార్లు గెలిచిండు ముఖ్యమంత్రి అయింది. అబద్ధాలు ఆడి బోకర్ మాటలు అంటే చాలా అబద్ధాలు.
అసుంటి మనిషి నేను ఎక్కడ కూడా చూడలే. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, ఇది ఛాలెంజ్ గా తీసుకున్నాను. నేను డిమాండ్ చేస్తున్నా, ఎస్ఆర్ఎస్పీ కాళేశ్వరం ద్వారా నీళ్లు రాయపర్తి, తుర్రూరు, పెదవంగర, కొడపల్లకు నీళ్లు వదిలిపెట్టాలి. ఒకటి. రెండవది, ఇక్కడ నేను రిజర్వాయర్ పనులు 3 పనులు టెండర్ అయి 2 ఏళ్లు పెట్టి పన్నది. ఇప్పుడు కొడకల్లకు నీళ్లు పోవాలంటే లక్ష్మణపల్లి కాలువ దాకా 2 ఏళ్ళు అయింది, ఆగిపోయింది. మొదలు పెట్టాలి. రాయపర్తి మండలం పోవాలంటే కేశవపురం దగ్గర ఆగిపోయింది, అది మొదలు పెట్టాలి. శ్రీకాకుళం జిల్లా టెక్కలి తహసీల్దార్ కార్యాలయం వద్ద జిల్లా దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో నిరాహార దీక్ష చేపట్టారు. రైతు గురువిల్లి పురుషోత్తం దగ్గర దళితుడైన బోకర మోహన్ రావు 31.5 సెంటు స్థలాన్ని గతంలో కొన్నారు. ఆ స్థలాన్ని నంబర్ షణ్ముఖరావు అనే వ్యక్తి కబ్జా చేశారు. తనకు ఎటువంటి న్యాయం జరగకపోవడంతో దళితుడైన బోకర మోహన్ రావు న్యాయం చేయాలంటూ జిల్లా దళిత హక్కుల పోరాట సమితిని కోరగా నేడు అనగా 18వ తారీఖు 7వ నెల 2025 శుక్రవారం టెక్కలి తహసీల్దార్ కార్యాలయం వద్ద దళిత హక్కుల పోరాట సమితి ప్రధాన కార్యదర్శి గోపి, జిల్లా అధ్యక్షులు కోళ్ల చిన్నారావు, జిల్లా ఉపాధ్యక్షురాలు బందపు వాణి, జిల్లా సహాయ కార్యదర్శి చిట్టి సింహాచలం, జిల్లా ఉపాధ్యక్షులు డి ధర్మారావు, సహాయ కార్యదర్శి పసుపురెడ్డి భాస్కర్ రెడ్డి, వలస మండల అధ్యక్షులు పండబేవర, ఉమా వీరితో పాటు సుమారుగా ఎస్సీ ఎస్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఆ భూమి మీదకు నన్ను రానివ్వకుండా అడ్డుకుంటూ ఉన్నారు. అందుకు రెవెన్యూలో కొంతమంది అధికారులు దానికి మద్దతు ఇస్తూ నాకు సబ్ డివిజన్ కాకుండాను మరియు భూమి మీదకు వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటూ రకరకాలుగా దాడులు చేస్తున్నారు. 2024లో నాపై దాడి జరిగినప్పుడు బైండ్ ఓవర్ జరిగింది. నేను కంప్లైంట్ ఇస్తే ఆ రోజు సబ్ డివిజన్ చేసి ఇస్తానని ఒప్పుకున్న షణ్ముఖరావుకు లోకల్ రాజకీయ నాయకులు కొంతమంది మద్దతుతో దాన్ని ఆపించారు. ఆయనకి రాజకీయ అండదండలు పూర్తిగా ఉన్నట్లు నాకు అనిపిస్తుంది. తరువాతను నేను ఎప్పుడు ఎఫ్లైన్ కట్టినా లేకపోతే ఏదైనా సమాచారం కావాలని అన్న తప్పుడు ఎండోర్స్మెంట్లు ఇస్తూ తప్పుతో పట్టిస్తున్న సర్వే డిపార్ట్మెంటు వీళ్ళ మీద చర్యలు తీసుకోమని మేము కోరాము. యాక్చువల్గాను వీళ్ళు చాలా దారుణమైన రిపోర్ట్లు, తప్పుడు రిపోర్ట్లు ఇస్తూ పై అధికారులను కూడాను చాలా అంటే తప్పుడు సమాచారాలు ఇస్తూ మేనేజ్ చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఈ ఆఫీసులో స్థిరపడిపోయిన ఒక కంప్యూటర్ ఆపరేటర్ గారు ఆయన వీళ్ళని అందరినీ మేనేజ్ చేసుకుంటూ వస్తున్నారు. 13వ తేదీన మే 13వ తేదీన మేము భూమి మీదకు వ్యవసాయం చేయడానికి వెళ్తే నా మీద దాడి జరిగింది. దాడి జరిగినప్పుడు అట్రోసిటీ కేసు ఫైల్ అయింది. కానీ అట్రోసిటీ కేసు 14/6 ఎందుకంటే కొంత సమయము సిఐ గారు ఇచ్చారు, మీరు మాట్లాడుకొని ఏమైనా చేయగలరని. అది మధ్యవర్తిత్వం మంచిది అయినప్పటికీ దీనిలో మధ్యవర్తిత్వం వర్తించదని అప్పటికే చెప్పాము. కానీ మా ప్రయత్నం మేము చేశాము. అందుకు చివరికి ప్రయత్నం ఫలించినందున 14/6/2025 ఎఫ్ఐఆర్ 5 వ్యక్తుల మీద నంబూరు షణ్ముఖరావు, సత్తారు ధనలక్ష్మి, సత్తారు వైకుంఠరావు, హనుమంతు ఈశ్వరరావు మరియు బగాది కృష్ణారావు ఈ 5 వ్యక్తులు నాపై దాడి చేసిన ఈ వ్యక్తుల మీద కేసులు ఫైల్ అయింది. కానీ ఇంతవరకు రెవెన్యూ డిపార్ట్మెంట్ నుండి ఆ భూమి మీదకు వెళ్లకుండా బైండ్ ఓవర్ చేయడానికి నిరాకరిస్తున్నారు. అంటే సహకరించట్లేదు, నిరాకరిస్తున్నారు అనట్లేదు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఆయన గూండాగిరో మరి ఏమో మరి నాకు తెలియదు, కానీ ఆయనకు భయపడుతున్నారో ఏమో తెలియదు. కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కూడాను బైండ్ ఓవర్ రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తామంటూ అలా కాలయాపన జరుగుతుంది. ఇందులో ఒక ముద్దాయి, అందులోని అట్రోసిటీ ముద్దాయి రప్పించి స్టేషన్లో ఉంచి బైండ్ ఓవర్ చేయడానికి ఇబ్బంది ఏంటో నాకు తెలియట్లేదు. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సహకరించట్లేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో కొంతమంది, అందరు అధికారులని నేను బ్లేమ్ చేయట్లేదు, ఎందుకంటే అందరూ మనకు సహకరించకపోతే మేము ఇంతవరకు రాలేము. కానీ అయినప్పటికీ చాలా ఇబ్బంది పెడుతూ ఉన్నారు. అది ముఖ్యంగా సర్వే డిపార్ట్మెంట్. తర్వాతను ఈ భూమి సబ్ డివిజన్ కాకుండా టెక్నికల్ ప్రాబ్లమ్స్ సృష్టించారు. ఇంకొకరు టీ మాలతి అనే భూమిని ఇప్పటికే ఆయన కబ్జా చేస్తున్నారు. కనుక ఆ కబ్జా చేసిన భూమి మొన్నటి రీసర్వేలో చక్కగాను ఆ సర్వే నెంబర్ 6లో 12 దాన్ని మా సర్వే నెంబర్లతో జత చేసి 7లో 2A1 46 సెంట్లతో జత చేసి దాన్ని సబ్ డివిజన్ కాకుండా టెక్నికల్ సమస్యలు సృష్టించారు. ఇది చేయొచ్చు ఈజీగాను, మనము ఎల్పీని డివైడ్ చేయొచ్చు, అది సబ్ డివిజన్ చేసే ఇది ఉంది. కానీ అధికారులు సహకరించి, రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు సహకరించి నా భూమి నాకు సబ్ డివిజన్ చేసి అప్పచెప్పాల్సిందిగా కోరుతున్నాను.
ఎందుకంటే ఒక దళితుడు అభివృద్ధిని అడ్డుకోవడం మంచిది కాదని నేను చెప్తున్నాను. అన్యాయం జరిగిన తరుణంలో దళిత రైతన్ని బోకర మోహన్ రావు గారు దళిత హక్కుల పోరాట సమితి గతంలో గౌరవ అధ్యక్షులు ఇప్పుడు కూడా అదే కొనసాగుతుంది. అలాగే నేను దళిత హక్కుల పోరాట సమితి జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాను. ఈ తరుణంలో ఆయన భూమిని ముందు లోతు పరిశీలిస్తాం, అక్కడ ఏమిటి లోట్లు, అది ఎవరు తప్పు ఒప్పు అని మేము ముందు పరిశీలించిన తర్వాతే దళిత హక్కుల పోరాట సమితి ముందుకు అడుగేస్తుంది. ఈరోజు దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర వ్యాప్త హైదరాబాద్ ఇబ్రహీంపట్నం పరిధిలో జరిగిన కారు లారీ ఢీకొన్న రోడ్డు ప్రమాదంలో మరణించిన మైబాద్ జిల్లా గూడూరు మండల వాసి మర్రిమిట్ట గ్రామ పంచాయతీ దస్రు తండా బీఆర్ఎస్ మాజీ పార్టీ అధ్యక్షులు ఉగ్లో జనార్దన్ తోటదాసుల మృతదేహాలను సందర్శించి కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించిన బారస జిల్లా అధ్యక్షురాలు మైబాద్ మాజీ పార్లమెంట్ సభ్యురాలు మాలోత్ కవిత ఈ సందర్భంగా పోలీసు అధికారులతో మాట్లాడారు. ఇక్కడ ఇబ్రహీంపట్నం సంబంధించిన కేసు సెంటర్ కూడా తరలించు, కానీ ఇక్కడ నాకు తెలిసినట్టు ఇక్కడ రాగానే చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు సిఐ ఎస్ఐ రెస్పాండ్ అయ్యారు, కానీ ఇక్కడ ఉన్న సంబంధించిన ఇన్ఛార్జ్ డాక్టర్లు కావచ్చు వాళ్ళ ఇంత కూడా మానవత్వం లేకుండా అసలు ఎటువంటి పట్టించుకోకుండా ఇప్పటి వరకు వాళ్ళు ఎవరు కూడా డాక్టర్స్ రాకుండా ఇప్పుడు ఈవెన్ సిఐ గారితో ఇమ్మటే స్పాట్ మాట్లాడేది సిఐ గారు ఉండి ఆ సూపరింటెండెంట్ రావట్లేడు అని చెప్పి కనీసం ఈ సిఐ గారి స్వయంగా వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంటికి పంపిన దారుణ పరిస్థితి అంటే ఇంత వర్స్ట్ ముందో చూడండి. ఇమ్మీడియట్ నేను రంగారెడ్డి ఎమ్మెల్యే గారు కూడా వారికి ఫోన్ చేసి ఎమ్మటే కూడా వాళ్ళని పోస్ట్ మార్టం చేయించి ఎమ్మటే వాళ్ళని ఊళ్ళో ఇక్కడ దగ్గర 300 కిలోమీటర్లు దూర ప్రాంతాల్లో వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు చెప్పినట్టే వారు కూడా ఎమ్మటే మేము వారికి సంబంధించిన అధికారులు చెప్తాను. కానీ వాస్తవం ఇక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడతా ఉంది. కాగజ్ నగర్ వ్యవసాయ మార్కెట్ కేంద్రంలో యూరియా పంపిణీలో జరుగుతున్న ఆలస్యంపై భారత రాష్ట్ర సమితి రాష్ట్ర నాయకులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరిశీలన నిర్వహించారు. రైతులకు అధికారులు నిర్దేశించిన తేదీలలో యూరియా సరఫరా చేయకుండా ఆలస్యం చేస్తున్నారని, దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన డాక్టర్ ప్రవీణ్ కుమార్ రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను డిమాండ్ చేశారు. మర్తిడి గ్రామంలో అదే జరిగింది. బెజ్జూరులో అయితే కాంగ్రెస్ నాయకుడే కూర్చొని సప్లై చేస్తూ ఉన్నాడు. ఏమనంటే నేను డైరెక్టర్ అంటాడు. డైరెక్టరు సింగిల్ విండో మీ మీటింగ్ లేనప్పుడు రావాలి, మిగతా టైంలో అయితే కూడా అక్కడ ఉండే సెక్రటరీనో లేకపోతే అగ్రికల్చర్ ఆఫీసర్లో వాళ్ళ కన్సర్న్లో జరగాలి కదా. వాళ్ళ కన్సర్న్లలో జరగకుండా కాంగ్రెస్ నాయకులు వచ్చి మేము డైరెక్టర్లం అని చెప్పి అందులో కూర్చొని వాళ్ళ ఊరికి సంబంధించిన వాళ్ళ మనుషులకే ఇచ్చుకుంటూ ఉన్నారు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంది అంటే దేశమంతా కాంగ్రెస్ వాళ్ళు అయితేనే మీరు యూరియా బస్తాలు ఇస్తారా? కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఇట్లా జరగలేదు కదా. కేసీఆర్ గారు ఉన్నప్పుడు పక్కా గ్రామ పంచాయతీ ఆఫీసు ముంగట సీజన్కు రాకముందే ముందర యూరియాలను ఇచ్చేవాళ్ళు. ఇవాళ 266 రూపాయలు ఉండాల్సిన యూరియా బ్లాక్ మార్కెట్లో 450, 500లకు దొరికి కాపులు కాసి ఇక్కడ అధికారులను ప్రశ్నించి అలసిపోయి సొలిసిపోయి ఖాళీ చేతులతోని నిన్న రాస్పల్లికి రైతులు చాలామంది వచ్చిండ్రు. వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తేనే ఇవాళ బీఆర్ఎస్ నాయకులు అందరం మేము ఇక్కడికి వచ్చినాం. మేము మళ్ళీ చెప్తున్నాం, మీరు వరంగల్ డిక్లరేషన్లో రైతుల సంక్షేమ ప్రభుత్వం అన్నారు, రైతులకు అన్ని వసతులు కనిపిస్తామన్నారు, జై కిసాన్ అన్నారు. ఇవాళ వచ్చి రైతులను మొత్తం కూడా నాశనం చేస్తూ ఉన్నారు. యూరియా ఇవ్వకపోతే రైతులు ఎట్లా చేసుకుంటారు? అదేవిధంగా బెజ్జూరు మండలంలో అయితే 100 ఎకరాల పంటలు మునిగిపోయినాయి. ఒక్క పైసా కూడా నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వకపోతుంది. మరి ఎట్లయితుంది? అందుకొరకు నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్న ప్రభుత్వాన్ని, ఈ కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి ఘోరంగా ఉన్నది. ఇప్పటికి కూడా యూరియా కరెక్ట్గా సరఫరా చేయాలి, ఈ బ్లాక్ మార్కెట్ నిరోధించాలి. ఈ బ్లాక్ మార్కెట్లో ఉండే దళారీలు వాళ్ళు ఏ పార్టీలైనా పర్వాలేదు, వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి వాళ్ళను జైలుకు పంపించాలి. రైతులకు న్యాయం చేయాలి. ఇట్లా రైతులు పడిగాపులు కాసే పరిస్థితి రాకూడదు. దీని మీద ప్రభుత్వం, వ్యవసాయ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి వెంటనే చర్యలు తీసుకోవాలి. స్థానిక కలెక్టర్ గారిని కూడా డిమాండ్ చేస్తున్నాం, స్థానిక జిల్లా వ్యవసాయ అధికారిని కూడా డిమాండ్ చేస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, మీ అధికారులు చాలా చోట్ల కూడా చోద్యం చూస్తూ ఉన్నారు. రైతులందరూ కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ చోద్యం చూసే కార్యక్రమాలు బానుకోకపోతే మీ ఆఫీసుల ముందర వచ్చి ధర్నా చేస్తాం. అందరం కూడా కచ్చులాలు పట్టుకొని వచ్చి రోడ్ల మీద కూర్చుంటాం. పంటలు పోతే పోయినాయి. రేవంత్ రెడ్డి, జై తెలంగాణ, జై కేసీఆర్. విజయవాడ బెంజీ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. కార్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండడంతో
ముందు వెళ్తున్న 2 కార్లను ఢీకొట్టగా పక్కనే ఉన్న విద్యార్థులపై కార్లు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 4 విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కారు యజమాని ఓ పోలీసు ఉన్నతాధికారికి అత్యంత సన్నిహితుడిగా సమాచారం. కాలు రీపోయింది. కాలు మీద ఎక్కేసింది. కాలు మీద చాలాసేపు ఉంది కారు. కార్ని మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.